శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠమాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైంది. ఈ మాసంలో నెల రోజుల పాటు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలని పొందవచ్చు అని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణ అనంత ఫలితాన్ని ఇస్తుంది. తెలుగు పంచాంగం ప్రకారం 3వ మాసం జ్యేష్ఠమాసం. ఈ మాసంలో తనని ఆరాధించిన వారిని బ్రహ్మదేవుడు సులభంగా అనుగ్రహిస్తాడని అంటారు. పితృదేవతల రుణం తీర్చుకోవడానికి, పాపాలను పరిహారం చేసుకోవడానికి, దైవ సేవలో తరించడానికి అవసరమయ్యే పుణ్యతిథులు అనేకం జ్యేష్ఠమాసంలో వస్తాయి. ఈ కథనంలో జ్యేష్ఠమాస విశిష్టతను తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం మే 28వ తేదీ 2025వ సంవత్సరంలో బుధవారం నుండి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది. ఇక ఈ మాసంలో వచ్చే పుణ్యతిథుల గురించి, దైవారాధన గురించి, జ్యేష్ఠమాస విశిష్టతను గురించి తెలుసుకుందాం. జ్యేష్ఠమాసం బ్రహ్మదేవునికి ప్రీతికరమైనది. ఈ మాసంలో నెల రోజుల పాటు బ్రహ్మదేవుడి ప్రతిమను గోధుమ పిండితో తయారు చేసుకొని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే ఈ మాసంలో చేసే విష్ణు సహస్రనామ పారాయణ అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. జ్యేష్ఠమాసంలో జలదానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు దక్కుతాయని శాస్త్రవచనం. జ్యేష్ఠ శుద్ధ తదియ నాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతీదేవిని పూజించడమే కాకుండా అన్ని రకాల దానాలకు శుభకాలం. ముఖ్యంగా ఈరోజు అన్నదానం చేయడం ఉత్తమం. జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహార దశమి అంటారు. అంటే 10 రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం. పాపాలను హరించే శక్తి కలిగిన ఈ దశమి రోజు గంగా స్నానం లేదా ఏదైనా నదిలో 10 సార్లు మునిగి స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. నదీ స్నానం తరువాత నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లం నదిలో వదిలివేయాలి. ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించి ఆలయాలు సందర్శిస్తే శుభం జరుగుతుందని విశ్వాసం. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశినే నిర్జల ఏకాదశిగా జరుపుకుంటారు. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు జలం అంటే నీటిని కూడా తాగకుండా కఠిన ఉపవాసం చేయాలి. అందుకే ఈ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు వచ్చింది. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు, పాయసం, పానకం, నెయ్యి, గొడుగు పేదవారికి దానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది. జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహార అంటారు. ఈ ద్వాదశి అనేక దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి. ఈరోజు విధిగా నదీ స్నానాలు చేయాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానం ఆచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం. జ్యేష్ఠ పూర్ణిమను మహాజ్యేష్ఠి అంటారు. ఈ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంలో కూడిన జ్యేష్ఠమాసంలో గొడుగు, చెప్పులను అనాథలకు, నిర్భాగ్యులకు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని
విష్ణు పురాణం ద్వారా మనకి తెలుస్తోంది. ఈరోజు వామన ప్రీతికి విసనకర్ర, జలం, కలశం, మంచి గంధం దానం చేయాలి. ఈ పౌర్ణమినే ఏరువాక పౌర్ణమి పేరుతో జరుపుకుంటారు. ఇది రైతుల పండగ. ఈరోజు ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకువెళ్ళి దుక్కి దున్నిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలు వట సావిత్ర వ్రతం చేసుకుంటారు. భర్తలు 10 కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ మహిళలు ఈ పూజ చేస్తారు. జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగిని వైష్ణవ మాధ్వ ఏకాదశి, సిద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రిగా జరుపుకుంటారు. ఈరోజు ప్రదోషకాలంలో శివునికి అభిషేకం, బిల్వ దళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం, యశస్సు, కీర్తి, ఆరోగ్యం లభిస్తాయి. సూర్యుడిని ఆరాధించే మిథున సంక్రమణం వ్యవసాయ సంబంధమైన పనులకు శుభారంభాన్ని పలికే ఏరువాక పున్నమి ఈ మాసంలోనే పలకరిస్తూ ఉంటాయి. ఇక దాన ధర్మాలకు అవకాశం ఇస్తూ విశేష పుణ్యఫలాలను ప్రసాదించే జ్యేష్ఠ పౌర్ణమి శ్రీ మహావిష్ణువు ఆరాధనలో తరింపజేసే అపర ఏకాదశి ఈ మాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇలా జ్యేష్ఠమాసం ఎన్నో ప్రత్యేకతలను మరెన్నో విశేషాలను సంతరించుకుని మానవాళికి పుణ్యఫలాలను అందిస్తూ పునీతులను చేస్తూ ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ జ్యేష్ఠమాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా అన్ని పండుగలు జరుపుకుందాం, పుణ్యతిథులను ఆచరిద్దాం, సకల శుభాలు పొందుదాం. శుభం భూయాత్. స్వస్తి. శుభమస్తు.